పాత నాణేలు పాత నోట్లకు ఇటీవల కాలంలో భారీగా గిరాకీ పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం చరిత్రను ఇష్టపడేవారు మాత్రమే వీటిని కోరి కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అరుదైన నాణేలు పాత నోట్లు పెట్టుబడిలా మారిపోయాయి. చాలా మంది పాత నోట్లు నాణేలు కొనిపెట్టుకుంటున్నారు. రేటు వచ్చినప్పుడు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. వాటి వెనుక కథ, వాటి ప్రత్యేకత ఇవన్నీ మార్కెట్లో భారీ విలువను తీసుకొస్తున్నాయి. పాత నాణేలు అంటే కేవలం లోహపు ముక్కలు కాదు, ప్రతి నాణెం ఒక యుగానికి ప్రతీక. బ్రిటిష్ కాలం నుంచి నాణేలు, స్వాతంత్ర్యం మొదటి దశలో విడుదలైన నాణేలు, ప్రత్యేక జ్ఞాపక నాణేలు ఇవన్నీ సేకరణకారులకు విలువైన సంపద. కొన్ని నాణేలు ఎంతో అరుదుగా లభించే కారణంగా వేలల్లో లక్షల్లో అమ్ముడవుతున్నాయి. అదేవిధంగా పాత నోట్ల పరిస్థితి కూడా. చలామణిలో లేని నోట్లు, ప్రత్యేక సీరియల్ నెంబర్లతో ఉన్న నోట్లు ఇవి కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. సోషల్ మీడియా, ఆన్లైన్ మార్కెట్లు ఈ ఆసక్తిని మరింత పెంచాయి. అరుదైన పాత నాణేలు, నోట్లు ఉన్నవారు వాటిని వేలాల్లో విక్రయించేందుకు ముందుకు వస్తున్నారు. కొందరైతే దీన్ని సైడ్ బిజినెస్ లా మార్చుకున్నారు. చాలా మంది తమ ఇళ్లలో ఉన్న పాత నాణేలు, నోట్లు ఆన్లైన్లో పెట్టి మంచి డబ్బు సంపాదిస్తున్నారు. తాజాగా 5 రూపాయల నోటుకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్న ఈ నోట్లు ఉంటే 4 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న నోట్లు 786 సంఖ్యతో ఉండేవి. 786 అనే సంఖ్యకు కొందరు ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఇస్తారు. అందుకే ఈ సంఖ్య ఉన్న పాత నోట్ల కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతాయి. 786 సీరియల్ నంబర్ ఉన్న 5 రూపాయల పాత నోటు ఉంటే అది 2 లక్షల నుంచి 5 లక్షల వరకు అమ్ముడవుతుంటుంది. మార్కెట్లో పాత 5 రూపాయల నోటును 4 లక్షలకు అమ్మాలంటే ఆ నోటుకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి. నోటు సీరియల్ నెంబర్ 786 ఉండాలి. నోట్పై ట్రాక్టర్, దానిపై రైతు కూర్చుని ఉన్న చిత్రం ఉండాలి. ఆ పాత 5 రూపాయల నోట్ను మార్కెట్లో 4 లక్షల రూపాయలకి అమ్మవచ్చు. పాత నోట్లను క్విక్కర్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత వరుసలో ఉంచిన 5 రూపాయల నోట్ల ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలి. ఇలా చేస్తే వాటిని ఇష్టపడేవారు మీకు ఫోన్ చేసి వాటిని కొనేందుకు మాట్లాడతారు. ఒప్పందం కుదిరితే వారు డబ్బు పంపిన తర్వాత మీరు నోట్లను పంపించవచ్చు.